ఓట్ల కోసం పార్టీలు చేయని పనంటూ ఉండదు. ప్రచారం, హామీలు, డబ్బు పంపిణీ, తిట్టిపోసుకోవడం కామన్. సెంటిమెంట్లను రెచ్చగొట్టి భయోందనలను సృష్టించడం మరీ కామన్. ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. ఈ విషయంలో ప్రధాని మోదీ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముస్లింలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల ఆస్తులను దోచుకొని ముస్లింలకు పంచుతుందంటూ విభజన రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మరో అస్త్రం బయటకు తీశారు. దేశంలో హిందువుల జనాభా తగ్గిపోయిందని లెక్కలు తీయించి బయటికి వదిలారు. 1950-2015 మధ్య హిందూ జనాభా తగ్గిపోగా ముస్లింలు, క్రైస్తవుల జనాభా పెరిగిపోతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. మండలి నివేదికను సరిగ్గా లోక్సభ ఎన్నికల టైంలో విడుదల చేయడంతో దురుద్దేశాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో ముస్లిం వ్యతిరేకతను ప్రధాన అజెండాగా మార్చుకున్నారు. కాంగ్రెస్ గెలిస్తే మంగళసూత్రాలు మిగలవని, ప్రజల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడుతుందని మోదీ అన్నారు. గోధ్రా రైలు దహనాన్ని కూడా ప్రస్తావిస్తూ దోషులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించిందని ఆరోపిస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. తాజాగా మత జనాభా లెక్కలను బయటపెట్టించారు. దేశంలో మెజారిటీలైన హిందువుల జనాభా 8% తగ్గిపోయి ముస్లింల జనాభా 4% పెరిగిందని పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తెలిపింది. హిందువుల జనాభా రేటు తగ్గటానికి కారణమేంటో తమకు తెలియదని, కేవలం గణాంకాలు మాత్రమే తీశామని వెల్లడించింది. మెజారిటీల హిందువుల్లో భయం పుట్టించి ఓట్లను కొల్లగొట్టడానికి ఈ లెక్కలు బయటకు తీశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి లెక్కల ప్రకారం 1950-2015 మధ్యకాలంలో దేశ జనాభాలో హిందువుల వాటా 7.8% తగ్గింది. అదే కాలంలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కుల సంఖ్య పెరిగింది. జైనులు, పార్సీల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. 1950లో దేశ జనాభాలో హిందువుల వాటా దాదాపు 85% కాగా 2015 నాటికి 78%కి పడిపోయింది. దేశ జనాభాలో ముస్లింల వాటా దాదాపు 10% నుంచి 14% చేరుకుంది. ముస్లింల జనాభా వరకు మాత్రమే చూస్తే అది 65 ఏళ్లలో 43% పెరిగింది. దేశ జనాభాలో క్రైస్తవుల వాటా 2.24 నుంచి 2.36%, సిక్కుల వాటా 1.24 నుంచి 1.85% పెరిగింది. భారత్ ఇరుగు పొరుగు దేశాల లెక్కలను కూడా కౌన్సిల్ వెల్లడించింది. మయన్మార్ మెజారిటీలైన బౌద్ధుల జనాభా 10%, నేపాల్లో మెజారిటీలైన హిందూ జనాభా 3.6% తగ్గింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మెజారిటీలైన ముస్లింల జనాభా పెరిగింది. భారత్లో మైనారిటీలకు రక్షణ కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కూడా ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి అని నివేదిక తెలిపింది. 167 దేశాల లెక్కలు తీగా 123 దేశాల్లో మెజారిటీ మతస్థులు జనాభా తగ్గిపోయిందని వెల్లడించింది. ఇండియాలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు సమాధానంగా పీఎం ఆర్థిక మండలి ఈ నివేదికను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఒకే దెబ్బకు 2 పిట్టల్లా విమర్శలకు బదులివ్వడంతో పాటు హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు దీన్ని విడుదల చేశారని భావిస్తున్నారు. దేశంలో ముస్లింల సంఖ్య పెరుగుతుందని, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే దీనికి కారణమని ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంఘాలు ప్రచారం చేస్తుంటాయి. అదంతా అబద్ధమని ముస్లిం నేతలు చెబుతూ ఉంటారు. ఇవి ఎప్పుడూ ఉండే వివాదాలే. సరిగ్గా ఎన్నికల సమయంలో మత జనాభా నివేదికను బయటపెట్టడం వెనుక లబ్ధి పొందే ఉద్దేశం ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓటమి భయంతోనే మోదీ గ్యాంగ్ చివరి అస్త్రంగా మైనారిటీలపై విషం చిమ్ముతుందని అంటున్నాయి.